దక్షిణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారళమ్మ జాతరపై కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం రేవంత్ అన్నారు. అయోధ్యలో రాముని దర్శించుకున్నట్లే ప్రధాని మోదీ మేడారం జాతరకు రావాలని ఆహ్వానించారు. మేడారం జాతీయ హోదా విషయంలో కిషన్ రెడ్డిని విమర్శించిన రేవంత్ మేడారాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని రేవంత్ ఆరోపించారు. పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు, పీడించినప్పుడు, ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు. నిలబడ్డవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తి ఈ సమ్మక్క సారలమ్మ నుంచి మేమందరం పొందినాం. ఆ స్ఫూర్తితోనే 10 సంవత్సరాలు నిరంతరం పాలకులు చేస్తున్న అరాచకాన్ని, దోపిడీని, ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న, మేమే రాజులం శాశ్వతం అనుకున్న వాళ్ళ మీద తిరగబడి పేదల పక్షాన కొట్లాడినాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు అని వారు మాట్లాడినని నేను పత్రికల్లో చూసిన. ఒకవేళ అది నిజమే అయితే ఈ వివక్ష మంచిది కాదు. కుంభమేళాను మీరు జాతీయ పండుగ చేయొచ్చు. కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులను విడుదల చేయొచ్చు. ఈ పండగకి మీరు నిధులు ఇవ్వకపోతే పత్రికలలో రాస్తే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతంలో జరిగే దక్షిణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించిందంటేనే ఈ వివక్ష ఏ విధంగా ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నదో తెలంగాణ ప్రాంతాన్ని, సమ్మక్క సారలమ్మ జాతరని మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటల్ని మీరు ఉపసంహరించుకోండి. కిషన్ రెడ్డి గారు దయచేసి ఈ ఆదివాసీ ప్రజలను అవమానించే విధంగా జాతీయ హోదా లేదు, ఇవ్వము అని ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సందర్శించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల ఈరోజు వారు భారీ మూల్యాన్ని చెల్లించిండ్రు. రేపు భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలి అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, మనమందరం అయోధ్యలో రాముడిని ఎట్లా దర్శించుకుంటున్నామో మీరందరూ కూడా దక్షిణ భారతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ దక్షిణ కుంభమేళాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్శించుకోవాల్సిందిగా అధికారికంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మరో 2 గ్యారెంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుటిపూట ఒకటి మాట్లాడుతున్నారు, చీకటి ఇంకోటి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది. 7 సీట్లు కేసీఆర్కు, 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది.